తిలా పాపం తలా పిరికిడు అన్నట్లుగా మరి ఇప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి విర్రవీగి 30 ఏళ్ళకు మాకు ఎదురు లేదనుకొని అడ్డగోలుగా వ్యవహరించినటువంటి మంత్రులంతా వాళ్ళ భాగవతాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. మొన్న మరి జోగి రమేష్ గారు అగ్రిగోల్డ్ విషయంలో, భూముల విషయంలో ఎటువంటి అవకతవకలు చేశారు అనేది అధికారంలో ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాక్ష్యాలతో సహా బయటపెట్టి ఆయన విచారణ జరుగుతూ ఉంది. ఆయన ఏ సన్నాయి నొక్కులు నొక్కుతూ కులం కార్డు వేస్తూ, బీసీల కార్డు వేస్తూ చేస్తూ ఉంటే ప్రజలు ఈ నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే సిఐడి మరి ఇదిలో ఉన్నటువంటి భూములు అసలు ఎటు ఇది చేయకూడదు, కానీ ఆయన సర్వే నంబర్లు మార్చి ఇట్లా చేసి అట్లా ఆయన ఇష్టారాజ్యం చేద్దాం అనుకున్నారు. పాపం అది కుదరలేదు. ఇదంతా ఏదో కక్ష సాధింపు ధోరణని ఇప్పుడు కూడా ఏదో ఇంకా నోటి దూలగానే ఉంది ఆయన వ్యవహారం. సో ఇప్పుడు ఇక తర్వాత ఎవరి మీద ఫోకస్ పెట్టారనేది మనందరికీ తెలుసు. మరి సినిమా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ఇదిని గెలుచుకున్నటువంటి ఆర్కే రోజా గారు ఇప్పుడు ఆమె మాజీ మంత్రిగా వైసీపీ ప్రభుత్వంలో జగనన్న అనుకుంటూ మరి క్రీడా మంత్రిగా కూడా ఆమె ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర ప్రాజెక్ట్ ఆమెకు అప్పచెప్పారు. ఏది ఎన్నికల టైంలో. అంతకుముందు వరకు ఎప్పుడు కూడా 5 ఏళ్లలో ఏ విధమైనటువంటి క్రీడల గురించి పట్టించుకున్నటువంటి జగన్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆడుదాం ఆంధ్ర అని పాపం గుర్తొచ్చింది. ప్రజలందరినీ ఏదో చేసి వాళ్ళకి అవిచ్చి ఇవిచ్చి ప్రైజులు ఇచ్చి ఆటలు పెట్టి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ యొక్క క్రీడా మరి విధానాన్ని ప్రపంచానికి చాటుదాం అన్నట్టుగా ఆడుదాం ఆంధ్ర అని ఒక పేరు పెట్టి దానికి 125 కోట్లు కేటాయించారు. మరి దానికి బాధ్యత వహించినటువంటి రోజా గారు, అలాగే ఇంకొక మంత్రి మరి ధర్మన కృష్ణదాస్ గారు, ఏది ధర్మన మరి ఆయన అక్కడ శ్రీకాకుళం జిల్లా ధర్మనా ప్రసాద్ గారి సోదరుడు ఏం చేశారు? ఇప్పుడు రోజా గారు ఆమె పర్యవేక్షణలో జరిగినటువంటి దీంట్లో ఈ ఆడుదాం ఆంధ్ర దానికి సంబంధించి వనరుల దుర్వినియోగం జరిగిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆర్తియాపాత్య సిఇఓ సత్యప్రసాద్ గారు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆ కంప్లైంట్ సిఐడి వరకు వెళ్ళింది. సిఐడి విజయవాడ సిపిని, కమిషనర్ ఆఫ్ పోలీస్ని ఎంక్వైరీ చేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది. సో 105 కోట్లు అంటే మామూలు వ్యవహారం కాదు. కేటాయించిన బడ్జెట్ మొత్తం 125 కోట్లు అయితే ఎన్నికల సమయంలో ఎవరబ్బా సొమ్మది, తలా పాపం తిలా పిరికడు అన్నట్టుగా పంచేసుకున్నారు మన సొమ్ముని. అంటే ప్రజలు కట్టిన ట్యాక్స్ని, ఆ దిక్కుమాలిన ఆల్కహాల్ దాగిన డబ్బుని, ఇసుక డబ్బుని మొత్తం అంతా కూడా మరి ఆంధ్ర ప్రజల రక్తం అది. 125 కోట్లు. ఎప్పుడన్నా ఒక క్రీడా విధానం పెట్టారా? హనుమ విహారీని క్రికెట్ విషయంలో రంజీ ఆడకుండా చేసి వైసీపీ వాళ్ళు ఎంత హింస పెట్టారు. అంబటి రాయుడు మరి ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్, ఆయన మన టీమిండియాకి ఆడిండు. మరి ఆయన వైసీపీ పార్టీలో జాయిన్ అయితే ఆయన్ని హింస పెట్టి జాయిన్ అయిన 3 రోజుల్లో ఆయన పార్టీ వదిలేసి వచ్చి మామూలు నేను అక్కడ ఉండలేను అని చెప్పి ఆయన జనసేనలో జాయిన్ అయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎప్పుడు కూడా 4.5 ఏళ్లలో ఎప్పుడు ఏ విధమైనటువంటి క్రీడా పాలసీ లేదు. కానీ ఎన్నికలు దగ్గరగా ఒక 3-4 నెలలు ఉందనగా ఆడుదాం ఆంధ్ర అని చెప్పి పెట్టారు. సరే ఏదో పెట్టారు, ఎన్నికల ప్రచారాల్లో భాగంగా ప్రజల సొమ్ముతో ఎంజాయ్ చేసి వైసీపీ పార్టీకి ఏదో ఓట్లు పెంచుదాము, మనం ఆటలో మరి విలసిల్లిపోతుంది జగనన్న పాలనలో అనే ప్రొజెక్షన్ చేద్దామని చూశారు. మరి ప్రజలు, తెలుగు ప్రజలు, అందులో ఆంధ్ర ప్రజలు ఏమన్నా అమాయకులా? అప్పటికప్పుడు అది ఎట్లా ఉంటుందంటే 2019లో మరి అప్పటి వరకు ఏమీ పెద్దగా పరిపాలన దృష్టి పెట్టకుండా కేవలం అమరావతి యొక్క దాన్ని మాత్రమే చూపించినట్టు ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు 2018 అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కుంకుమ, ఏది ఆడవాళ్ళకి కుంకుమ కాన్సెప్ట్ అని పెట్టి ఎన్నికల ముందు పెడితే ఏమన్నా ఓట్లు పడ్డాయా? పడలేదు కదా. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉంటారనేది పాలకులకు అర్థం అవ్వాలి. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇది చూస్తుంటే వైసీపీలో మన రాజకీయ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంత దారుణమైనటువంటి అంటే క్యారెక్టర్ లేని నాయకులు, ఉదాహరణకి విజయసాయిరెడ్డి గారు ఒక ఎస్టీ మహిళ జీవితంలో ఎట్లా నిప్పులు పోయడమే కాకుండా వాళ్ళ కుటుంబాలను నాశనం చేయడమే కాకుండా ఆమెను అడ్డం పెట్టుకొని ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో, దేవాదాయ శాఖలో భూములను ఏ విధంగా స్వాహా చేశారనే ఆరోపణలో ఒకవైపు కుటుంబాన్ని నాశనం చేయటం, ఇంకొక వైపు దోపిడీ. మళ్ళీ ఆయన ఈ ప్రపంచానికి కింగ్ ఆఫ్ ది కింగ్ అన్నట్లుగా చేస్తాడు ఆయన.
ఇంకొక వైపు రాయలసీమలో పెద్దిరెడ్డి ఆయన తనయుడు మరి వాళ్ళు కూడా ఎట్లా చేశారు, వాళ్ళ అవతవకలన్నీ కూడా అటు కూడా విచారణ నడుస్తూ ఉంది అక్కడ. మరి భూములకు సంబంధించి ఏ విధంగా నిన్న ఆయన చిత్తూరు పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి గారు మాజీ మంత్రి వైసీపీ ఎట్లా దోచుకున్నారు అనేది, ఆ భూములకు సంబంధించి మొన్న ఒక ఇది పెడితే అక్కడ చిత్తూరు పొంగనూరు నియోజకవర్గంలో ప్రజలు ఏ విధంగా క్యూలు కడుతూ వచ్చారో మనం అంతా చూసాం. ఏది ఫిర్యాదులు ఇవ్వడానికి, మా భూములు దోచుకున్నారు అన్యాయంగా పెద్దిరెడ్డి అండ్ టీం అని చెప్పడానికి. తర్వాత ఇప్పుడు రోజా గారి వంతు వచ్చింది. అంటే ఇప్పుడు కొంతమంది దేశాలు వదిలి పారిపోతూ ఉన్నారు వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కొడాలి నాని, వంశీ వీళ్ళంతా. మరి కొంతమంది ఏమో ఇక్కడ రాష్ట్రాల్లో దాక్కుంటున్నారు. ఇది ఏమిటి దౌర్భాగ్యం? గతంలో ఎప్పుడన్నా రాజకీయంలో ఈ విధమైనటువంటి పెడధోరణలు ఉన్నాయా? కొంతమంది ఏమో భార్యలు ఉండగానే ఆ దువ్వాడ శ్రీనివాస్ లాంటి వాళ్ళు మరి పెళ్ళిళ్ళు చేసి పిల్లలకి తాత వయసు వచ్చిన ఇంకొక ఆమెతో ఉంటూ మరి అదేదో ఫ్రెండ్షిప్ అంటూ ఏయో కొత్త నిర్వచనాలు చెప్తూ మరి గతంలోనేమో పేలిండు. ఏది పవన్ కళ్యాణ్ గారి మీద, మరి అట్లనే చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద అడ్డగోలుగా నోట్లో నాలుగు లేని విధంగా మరి దూషించిండు. హిందూ సంస్కృతి గురించి, మరి అసలు ఇక్కడ ఆదర్శ దంపతుల గురించి, ఆదర్శ భర్త గురించి మరి ఆయన మాట్లాడిన మాటలు ఈ రోజున ఏం చేస్తున్నాడు, ఆయన చేస్తున్నటువంటి పనికిమాలిన పని ఏంది అనేది కనుక మనం చూస్తే అర్థమవుతా ఉంది. మరి అట్లా గతంలో అంబటి రాంబాబు గారు, మరి ఇంకా ఆయన అవంతి శ్రీనివాసు, ఆడవాళ్లతో వేరే వాళ్ళతో ఆయన జరిపినటువంటి సంభాషణలు మనం ఆడియో లీకుల రూపంలో అవన్నీ చూసాం. ఇక అన్నిటికి మించి రికార్డు స్థాయిలో అది కూడా హిందూపూర్ మాజీ ఎమ్మెల్యే ఎంపీ గోరంట్ల మాధవ్ ఇక న్యూడ్గా ఆయన ఒక మహిళకి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడినటువంటి మాటలు అది ఒక అంటే రికార్డు అనమాట. ఇట్లా క్యారెక్టర్ లేని నాయకులే వైసీపీ పార్టీలో కేర్ ఆఫ్గా నిలిచారు. వాళ్ళందరికీ కేర్ ఆఫ్ జగన్ గారు ఇచ్చారు. మరి ఇక దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఆ పార్టీ ఎటువంటిది, ఎటువంటి వాళ్ళకి వాళ్ళు ఆశ్రయం ఇస్తున్నారు, ఎటువంటి నాయకులను తయారు చేస్తున్నారు. ఆ విచ్చలవిడితనం చేస్తే ప్రజలు ఏమి చేయరు, ఏమి చేయలేనటువంటి భావన. అలా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి ఆయన అడ్డగోలుకి వెళ్ళిపోయి ఈవీఎంలను బద్దలు కొడుతూ మరి తర్వాత నాకేం తెలియదని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వెళ్ళి ఈయన కలవటం బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. తెలుగు కాదు దక్షిణ భారత ఇండియాలోనే ఇటువంటి రికార్డు స్థాయి యాక్టివిటీస్ చేసినటువంటి పరిపాలన పరంగా కానీ, స్కాముల పరంగా కానీ ఇంకా మరి ఏ ఇతర పార్టీ లేదు. వైసీపీకే ఆ క్రెడిట్, జగన్ గారికి ఆ క్రెడిట్. ప్రజలు ఎక్కడ పోతే నాకేంటి సంగనాకి పోతే పోతారు, నేను దోచుకోవాలి, నేను దాచుకోవాలి, నా కులపోళ్ళు దాచుకోవాలి, నాకు కొంచెం దగ్గరగా ఉండి నా వేవులంతా గెలిచిన వాళ్ళు దాచుకోవాలి, దోచుకోవాలి, ఇదే అంతే తప్ప ఇక ప్రజలు నాశనం అయిపోని, మధ్యతరగతి వాళ్ళు పోని, ప్రభుత్వ ఉద్యోగుల సంకనాకని వాళ్ళని హింస పెట్టాల్సిందే. నిరుద్యోగులు వాళ్ళు ఉద్యోగాల కోసం ఎటన్నా సావనే, వాళ్ళ సావుల గురించి ఆయనకు అవసరం లేదు. రోడ్లు సర్వనాశనం అయిపోయి అవసరం లేదు. గవర్నమెంట్ ఉద్యోగులు దాచుకున్న పిఎఫ్ ఫండ్లు ఉంటే అవి అడ్డం పెట్టి లోన్లు తెచ్చుకొని ఎలక్షన్లకి 175 నియోజకవర్గాలకి తలా ఇంత పంపిద్దామనే ప్రణాళికలు. మరి లిక్కర్ పాలసీలను మార్చేసిండు. ఆయన సొంత లిక్కర్ ఏదో పెట్టి ప్రజలను చంపిండు చాలా వరకు. ఇట్లా ఇదంతా కూడా ఒక గతంలో ఎప్పుడూ కూడా ఏ విధమైన ముఖ్యమంత్రి ఏ విధమైనటువంటి ఇది అంతటువంటి ఒక సరికొత్త ట్రెండ్ రాజకీయాల్లో దారుణాలు భయాలు ఎట్లుంటాయో చూపించినటువంటి ఘనత వైసీపీ అండ్ జగన్ గారికి చెందింది. మరి ఇక రాజకీయాల్లో ఆయనకి మరి అంత కష్టపడి అప్పుడు 2019లో విజయం సాధించడానికి మరి ఇదైనటువంటి తల్లిగారైనా ఆయనకి గౌరవం లేదు, చెల్లిగారైనటువంటి షర్మిల అన్న గౌరవం లేదు. మరి ఇక ఆయన తండ్రి వైఎస్ఆర్ ఎంత గొప్పగా పరిపాలన చేసిండు మనం చూసాం. రైతులు పక్షపాతి, మిగిలిన కొన్ని లోపాలు ఉన్నప్పటికి కూడా మరి సమైక్యాంధ్రలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి 2004లో మరి ఆ ఒంటి చేత్తో గెలిపించి ప్రజల కష్టాలను చూసి పాదయాత్ర ద్వారా రుణమాఫీ చేసి ప్రజల రైతు బాంధవుడిగా ఆయన పేరు సంపాదించుకున్నాడు. మరి ఆయన ఏ బాంధవుడిగా సంపాదించుకున్నాడో జగన్ గారు? అవినీతి బాంధవుడుగాను, స్కాముల బాంధవుడుగాను, తనకు ఎదురొచ్చిన వాళ్ళని చంపే ఒక రక్త చరిత్ర రాసేటువంటి నాయకుడుగాను, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ విధమైనటువంటి దారుణ దుష్ట అన్నీ ఆయనకే, ఆయన పార్టీలో ఉన్న ఎక్కువ మంది నాయకులకే వస్తాయి, మాజీ మంత్రులకు కూడా. అంతే వేవ్లెంత్ అంతే కదా. రాజు మంత్రుడు అయితే యథో మనసు తదో భావన అని మన నాయకుడు ఎట్లా ఆలోచిస్తే తన టీంను కూడా అలాగే ఆలోచిస్తుంది. నాయకుడు రక్త చరిత్రలు రాద్దాం అనుకుంటే టీంను కూడా అటువంటి వాళ్ళని టీం తయారు చేసుకుంటాడు కదా.
అదే జరిగింది. సో మొత్తం మీద ఇప్పుడు రోజా గారు ఏడు తప్పించుకుంటుంది పాపం. ఆమె అధికారంలో మంచి అవకాశం వస్తే, మంచి వాగ్దాటి ఉంది, అనేక పార్టీలు మారుతూ వచ్చినా కూడా మరి వేరే ఎంటర్టైన్మెంట్ షోస్లో జడ్జిగా చేస్తూ ప్రజలకు మరింత దూరం దగ్గరయ్యారు. అయినప్పుడు అంత మంచి అవకాశం ఉన్నప్పుడు నోటి దోలు ఎందుకు? అడ్డగోలుగా పవన్ కళ్యాణ్ని తిట్టడం, ఇప్పుడు తిడితే మంత్రి పదవులు ఇవ్వడం అనేటువంటి ఒక నీచ సంస్కృతిని ప్రవేశపెట్టింది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన రాజకీయంగా మాట్లాడలేడు కాబట్టి, పాలసీల గురించి మాట్లాడలేడు కాబట్టి, తన ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళని వ్యక్తిగతంగా క్యారెక్టర్ల హననం చేస్తే మరి అది ప్రజలు సంతోషిస్తారని ఆయన భావించలా. ఏదైనా శృతి మించితే ప్రజలు భరించరు అని చాటి చెప్పారు. కాబట్టి పెద్ద ఆయన్ని ఏ విధమైన కారణం లేకుండా జైల్లో పెడితే ఏమైంది? సో తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్టయింది. డెవలప్మెంట్ ఏం చేయకుండా కొన్ని ఉచిత పథకాలు పెట్టి అదే డెవలప్మెంట్ అనుకోండి అని చెప్పి ఇట్లా ఇచ్చిన ఏతిత్తేసి తాటిత్తులు గుంజుకొని, ఏది నవరత్నాల పేరుతో జగన్ గారు చేసినటువంటి పనులు, 12 సార్లు కరెంటు ధరలు పెరిగినాయి, అవునా కాదా? పెట్రోల్ ధరలు దారుణంగా పెరిగిపోయినాయి. చిన్న సన్నకారు ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే వాళ్ళు ఆంధ్రాలో బ్రతకలేనటువంటి పరిస్థితి. హైదరాబాద్కి పరిగెత్తుకుంటూ వచ్చారు. అందుకే కదా కనీసం మరి అక్కడ ఇది ఏది అధికార ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. మొత్తం మీద అయితే ఇప్పుడు వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసినటువంటి స్కాములు ఖచ్చితంగా ఎవిడెన్సులతో సహా పట్టుకొని మెల్లగా ఒక్కొక్కరిని ఇది చేస్తూ ఉన్నారు. ఏదో అదరా అధికారం వచ్చేసింది కదా మన మీద రివెంజ్ తీసుకుందామని కాదు. తప్పులు చేసిన వాళ్ళు ఎక్కడ ఉండాలి? తప్పులు చేసిన వాళ్ళు శిక్ష పడకపోతే ప్రజాప్రతినిధులే ప్రజలకి ఒక మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి నాయకులు ప్రజల సొమ్మును దోచుకొని సమాజాన్ని విధ్వంసం చేసేటువంటి ఆలోచనలు చేసి అటువంటి వాళ్ళని క్షమించడం అవసరమా? సో ఇప్పుడు 105 కోట్లకి మరి అవినీతి జరిగిందని చెప్పి ఈ అరెస్టు మరి ఇప్పుడు చేసే అవకాశాలు ఉన్నాయి. విచారణ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఎవిడెన్స్లు సాలిడ్గా తయారు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఖచ్చితంగా ఆమెకు ఏమీ సంబంధం లేకపోతే ఆమె బయటపడతారు. ఖచ్చితంగా నిధులలో దుర్వినియోగంలో దొరికిపోయారంటే ఆమె కూడా మరి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళక తప్పదు. ఎందుకంటే మంచి అవకాశం వస్తే రాజకీయాల గురించి మాట్లాడకుండా తిట్టుడు కార్యక్రమాలు పట్టుకొని చేస్తే అట్లే ఉంటుంది మరి. కాబట్టి అంత భ్రష్టు పట్టిన రాజకీయాలని అందించినటువంటి ఆ పార్టీ మరి అసలు ముందు దానికి అది ఎప్పుడైనా ప్రమాదమే కదా. అది తెలుగు ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఆల్టర్నేటివ్గా వైఎస్ గారి మరి రక్తం అయినటువంటి మరి షర్మిలమ్మ కూడా ఉంది కదా కాంగ్రెస్ పార్టీ. ఆమె మంచి లీడర్షిప్ మంచిగానే చేస్తున్నారు కదా. సో ప్రజలు ఆలోచించుకోవాలి, ఓటర్లు. సో ప్రజలను భయపెట్టి రక్త చరిత్రలు రాసే నాయకులు అటువంటి పార్టీలు అవసరమా? ప్రజాస్వామ్యయుతంగా మరి ప్రజల ఆకాంక్షల్ని, అన్ని వర్గాల వాళ్ళని, వెనకబడ్డ వాళ్ళని, సామాజికంగా రాజకీయంగా వెనకబడ్డ వర్గాలని గుర్తించి వాళ్ళకి సౌకర్యాలు కల్పించి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళి మరి రాష్ట్రాలను అప్పుల నుంచి విముక్తి చేస్తూ మరి అంటే ఒక సంపద సృష్టి చేసేటటువంటి ప్రభుత్వాలు, నాయకులు కావాలా అనేది ఎప్పుడు కూడా ప్రజల చాయిసే. మొత్తం మీద అయితే తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి. అది రోజా గారైనా, జగన్ గారైనా, ఎవరైనా సరే తప్పించుకోవడానికి లేదు. ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నది కూడా అదే. తప్పులు, ప్రజల సొమ్ము, సమాజ సంపదను దోచుకున్న వాళ్ళను వదలటానికి లేదు. ఆ సంపదను కూడా కక్కించాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ గవర్నమెంట్, ఏపీ పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ, మరి ఇవి అంతా కూడా ఆలోచన చేయాలి. ఎంత సంపద, ఎన్ని వేల కోట్లు వాళ్ళు దోచుకున్నారు అధికారంలో ఉన్నప్పుడు, ఎంత దుర్వినియోగం జరిగింది అనేది కూడా మరి అదంతా ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లయితే ఇసుకకు సంబంధించి వాళ్ళు విడుదల చేశారో, ఆల్కహాల్కు సంబంధించి విడుదల చేశారో, ఇట్లా మిగిలిన వాటికి కూడా విడుదల చేసి అవి రికవరీ చేయాలి. కొంతైనా అది బహుళ ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడాలి. మరి ఆంధ్రప్రదేశ్లో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చైల్డ్ మదర్స్ అంటే తల్లి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు ఒక స్కీమ్ పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా స్వామి వివేకానంద చెప్పినట్లు యూత్ ఈజ్ ద ఐరన్
ఆఫ్ ఐరన్ ఇది ఆఫ్ అంటే ఐ మీన్ యువతే దేశ భవిష్యత్తు అనేది మరి పాలకులు గుర్తించాలి. వాళ్ళ ఆరోగ్యం లేకపోతే ఏ వ్యవస్థ, ఏ రాష్ట్రము, ఏ దేశం కూడా అభివృద్ధి చెందదు. కాబట్టి రోజా గారు మరి మీరు చేసుకున్న స్వయం కృతాపరాధం ఇది. సో మీరు ప్రజలకు అకౌంటబిలిటీ ఉండాల్సిందే. అకౌంటబిలిటీగా వాళ్ళు లేరు కాబట్టి, అవకతవకలు జరిగినాయి కాబట్టి మరి మీరు బయటపడతారా? ఏ విధంగా ఆరోపణలు లేకపోతే, ఎవిడెన్స్లు లేకపోతే ఏముంది, మామూలుగానే ఉంటుంది. అదే దుర్వినియోగం జరిగింది, రోజా గారు దానికి బాధ్యురాలు అన్నప్పుడు ఆమె జైలుకి వెళ్ళడం ఖాయం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇట్లాగే దుర్వినియోగం జరిగిన అన్నీ కూడా బయట పెట్టాలని చెప్పి తెలుగు సమాజం, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి దుర్వినియోగం, వనరుల దుర్వినియోగం, అనేక రకాలైనటువంటి హింసలు, వాటన్నిటికి కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక విధానం తీసుకురావాల్సిన బాధ్యత కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి కూటమి ప్రభుత్వం పైన ఉంది.